అండ్ ఆర్డర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్ చూస్తే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఇలా స్థానికంగా జరుగుతున్న దుర్మార్గులను కూడా శిక్షించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. డాక్టర్ రామాంజనేయులు గారు పత్తిపాడు. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి దాష్టికము, దౌర్జన్యము, ఈ సంఘటనలో బలైనటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ దాడిని ప్రత్యక్షంగా చూసి బలైనటువంటి వ్యక్తిగా 2 మాటలు మాత్రమే చెప్పదలిచాను. ఆ రోజు సీకే ఫంక్షన్ హాల్ అధ్యక్ష, అది మన పోలీసు హెడ్ ఆఫీస్కి పక్కనే ఉంటుంది అధ్యక్ష. మరి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు ఆ రోజు కార్యాలయంలోనే ఉన్నారు. ఆ రోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, నేను అక్కడ హెచ్ఆర్డీ చైర్మన్ మాలయాద్రి గారు, మా అందరు నాయకులతో మాట్లాడడానికి రావాలని వస్తున్నారు. అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యమో ఏదో కానీ ఆయనకు వేరే కార్యం పడవడం వల్ల జూమ్లో మాట్లాడదామన్నారు, ఆయన రాలేకపోయారు. అయితే అధ్యక్ష, ఆ రోజు బాబు గారు ఉన్నారనే ఉద్దేశంతోనే దాదాపు 60-70 మంది మూకలు ఫుల్గా డ్రంకన్ మూడ్లో మారణాయుధాలతో వచ్చిన మాట వాస్తవం. గేటు తోసేసుకొని విచక్షణ రహితంగా అడ్డుపడినటువంటి మా సిబ్బందిపై దాడి చేశారు. మేము ఆ రోజు బతికి బయటపడ్డామంటే కేవలం మా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి టెక్నాలజీ. ఆ కార్యాలయంలో తలుపులు తీయడానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష, అందులో మేము ఉన్నాం కాబట్టి ఆ రౌడీ వెధవులకి, ఆ మూర్ఖులకి ఆ తాళం తీసే విషయంలో అర్థం కాక వదిలేసి వెళ్ళారు. కానీ లేదంటే ఆ రోజు వల్లరామయ్య గారు కానీ, నేను కానీ, మాలయేంద్ర గారు కానీ, పట్టాభి గారు కానీ ఎవ్వరు బతికుండే వాళ్ళం కాదు. అయితే మా కోపం అంతా మా కార్ల మీద చూపారు. దాదాపు 7-8 కార్లు అక్కడ బలి అయిపోయాయి. చివరికి అధ్యక్ష, మేము దాడి పడి గాయపడినటువంటి వాళ్ళము ఎఫ్ఐఆర్ కట్టండి అని పోలీస్ స్టేషన్లకు తిరిగితే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే, మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారన్నది అర్థమవుతుందని మనం చేసుకుంటున్నాం. అధ్యక్ష, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో 2 కరోనా టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి చంపేశారు అధ్యక్ష. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, వెంకటాచలం కుర్రోడు ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతున్నాడు, 22 ఏళ్ల కుర్రోడు. కొడితే ఆ పిల్లోడు వెళ్ళి ఒళ్ళంతా దెబ్బలు అని తల్లికి చెప్తే ఆమె కాపటం పెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ శవం అయితే తేలేడు. ఇంకొక అబ్బాయి కనుపూర్లో ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఫ్రెండ్స్తో కూడా ఆ కరోనా సమయంలో పొలంలో ఒక షెడ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నాడు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ తరిగి కొట్టాడు. నెక్స్ట్ డే ఒక ముస్లిం కుర్రోడు గెనుం పక్కన శవం అయితే తేలేడు. కానీ వాళ్ళిద్దరు తల్లులు ఆ కరోనా టైంలో బయటకు రావడానికి భయపడి 6-7 నెలలు ఎవరికి బయట పెట్టలే. మా దృష్టికి వచ్చింది, మేము వెళ్ళాం, ముస్లిం లీడర్స్ అందరం కూడా తీసుకొని వెళ్ళాం. అదే సబ్ ఇన్స్పెక్టర్ కరిముల్లాని, ఇద్దరిని చంపిన కరిముల్లాని తీసుకుపోయి ఆనాటి మంత్రి పొదలకూరులో వేసుకున్నాడు అధ్యక్ష, ఉదయగిరి నారాయణ. మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా ఖండించినారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు. అతను చేసిన తప్పు ఏంటంటే 2,000 రూపాయలు అధ్యక్ష, ఇది చాలా ఘోరమైన నేరం. 2,000 ఒక ఇటుకు బట్టీలో అప్పు తీసుకుంటే జీతం ఎక్కిస్తున్నాడని వేరే ఇటుకు బట్టికి పోతే వాడు కంప్లైంట్ చేసాడని ఇటుకు బట్టి ఓనర్ తీసుకొని వచ్చి 3 రోజులు కొట్టి చనిపోతే, ఈ ఫోటో చూస్తే ఒకసారి చెట్టుకి ఎలాడి తీస్తే, నేను ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్ తీసుకొని వస్తే సునీల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి సాయంత్రం లోపల ఇది మర్డర్ అని చెప్పి ఆ ఉదయగిరి నారాయణ భార్యకి చూడండి స్లిప్పర్స్తో కూడా మర్డర్ చేసి ఎలాడి తీస్తే ఇది మర్డర్ అని చెప్పి
రిపోర్ట్ ఇచ్చిపోతే సాయంత్రానికి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం, 8,25,000 రూపాయల డబ్బులు, 3 ఎకరాల పొలం, 3 సెంట్ల ఇడస్థలం ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఇక్కడ కరీముల్లా అధ్యక్ష, ఇక్కడ కరుణాకర్ అధ్యక్ష కావల్లో ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ పెట్టారు. ఇది అన్యాయము, యాక్షన్ తీసుకున్నాయి. కావల్లో ఆనాటి ఎమ్మెల్యే ఒక పేదవాడు, ఒక దళితుడు, చేపల చెరువు పాడుకుంటే చేపలు పట్టుకోనీయకుండా, ఎందుకంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టినాడు, ఏలంలో ఆ ఇల్లు కావాలా, ఎమ్మెల్యే అనుచరులకు కావాలంటే అట్లా ఒక సూసైడ్ 4 పేజీల లెటర్ రాసి చనిపోయినాడు అధ్యక్ష. ఇది ఆ లెటర్, ఈనాడులో వచ్చిన లెటర్. ఇన్ని ఘోరాలు నేరాలు 7 మంది. మరిపాడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఆయన మళ్ళీ గబ్బర్ సింగ్ అని ఆయనకు బిరుదు. ఒక వికలాంగుడు సూసైడ్ చేసుకుని చనిపోయినాడు, 3వ రోజు పిలిచి కొడుతుంటే. ఒక గౌడ, ఈయన కొట్టిన దెబ్బలకి పక్క రోజు చనిపోయినాడు. 7 మర్డర్స్ పోలీసులు నేరుగా చేస్తే ఒక్కరికి ఈ రోజుకి పనిష్మెంట్ లేదు అధ్యక్ష, ఒక్కరికి పనిష్మెంట్ లేదు. నేరుగా ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి వచ్చి ఉదయగిరి నారాయణది మర్డర్, ఇది ఆత్మహత్య కాదు అని తెలిస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ జోలికే పోయిన పోలీసు ఉన్నతాధికారులు లేడంటే ఎట్లా ఐపీఎస్లు ఏ విధంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రుల కాళ్ళ కింద చట్టాలని నలిపేశారో ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇంతకంటే దురదృష్టం ఇంకోట్లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఆ 7 మర్డర్స్ వాళ్ళు చంపిన పక్క రోజు, కొట్టిన పక్క రోజు చనిపోవచ్చు, స్టేషన్లో లాకప్ డెత్ కావచ్చు, పోలీసుల కారణంగా 7 మంది చనిపోయిన దళితులు, బీసీలు, ముస్లిం బిడ్డలు, వాటి మీద ఒక విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. చింతపనేని ప్రభాకర్. నమస్కారం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక నేరస్తుడే ఆ యొక్క పదవిలోకి వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో